కొంతమంది మృగాలు ఎలా ఉన్నారంటే ఇలాంటి వీడియోస్కి కూడా నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారు. అలాంటి వాళ్ళు నా దృష్టిలో మనుషులే కారు. పిల్లకి న్యాయం చేయండి అంటే తల్లిదండ్రులను తిట్టే పరిస్థితి. అరే వాడు చంపిన దానికంటే పెద్ద తప్పు చేసేశారు తల్లిదండ్రి అందరూ పెళ్లి చేసి అన్నట్లు మాట్లాడుతున్నారు. పెళ్లి చేస్తే చంపేయమని పిల్లల్నిస్తారు ఎవరైనా. ఇంకొంతమంది మరీ దారుణంగా రీల్స్ చేసింది చంపేశాడు అంట. రీల్స్ చేస్తేనే చంపేస్తారా? ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్ద పెద్ద బొమ్మలతో సహా సోషల్ మీడియాలో ఏదో రూపంలో కనపడుతూనే ఉన్నారు. వీడియోలలో హీరోలు చేసిన సినిమాలని చప్పట్లో కొట్టుకుంటా చూస్తారు, వాళ్ళు ఎంత వల్గారిటీ చూపించినా సరే. కానీ ఆడవాళ్ళు చిన్న వీడియో చూస్తే ఆ వీడియోస్ మూలంగానే భర్త కొట్టాడు లేదా చంపేశాడు అనేటటువంటి ఇలాంటి నిందలు వేసేస్తారు. వీడియోలు చేయడం అనేది చంపేయడం కంటే పెద్ద నేరమా? ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఒక మనిషి చంపేసిన తర్వాత కూడా వాళ్ళ మీద కనికరం చూపించట్లేదంటే మన వ్యవస్థ ఎలా ఉందని అనేది ఆడపిల్లని కాలి కింద చెప్పు కంటే హీనంగా ఎలా చూస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇట్లాంటి మూర్ఖుల వల్ల. ఆడపిల్లలు ఎలాంటి వల్గారిటీ రాకుండా వీడియోస్ చేసినా సరే వాడు చంపింది తప్పు కాదు, మీరు వీడియో చేసిందే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు కొంతమంది. ఈ విధంగా వల్గారిటీగా వీడియోలు చేస్తున్న ప్రతి ఒక్క అమ్మాయిని నేను సమర్థిస్తున్నట్టు కూడా కాదు. కాకపోతే ఆ పిల్ల చేసే ప్రతి ఒక్క వీడియో ఎంత మంచిగా ఉంది అనేది నేను అన్ని వీడియోస్ చూసిన తర్వాతే మాట్లాడుతున్నాను. మీడియా వాళ్ళందరూ ముందు 2 రోజులు ఆ పిల్ల ఇంటికి వెళ్ళి వీడియోస్ చేస్తున్నారు వాళ్ళ ఛానల్ని గ్రో చేసుకోవడం కోసం. కానీ న్యాయం కోసం పోరాడడానికి వాళ్ళలో ఎంతమంది ఇప్పుడు వరకు నిలబడి ఉన్నారు? ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇంటికి ఆ కుటుంబానికి ఈ మీడియా వాళ్ళందరికంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్సే ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. ఆ పాప వీడియోస్ని ఈ విధంగా షార్ట్స్ రూపంలో కొంతమంది పెట్టబట్టి వైరల్ అవుతున్నాయి. పాపకు న్యాయం జరుగుతుందో లేదో తెలియదు కానీ సబ్స్క్రైబర్ సపోర్ట్ మాత్రం చాలా బాగా ఉంది. అదే సపోర్ట్ మీడియా నుంచి వచ్చుంటే ఈ పాటికి పోలీస్ స్టేషన్లో వాడికి సరైన శిక్ష పడే విధంగా చేసుండేవాళ్ళు. వీడియోలు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఆ కుటుంబం చేసే పోరాటంలో మాత్రము మీడియా వాళ్ళు ఎటువంటి పాత్ర పోషించడం లేదని మాత్రం అర్థమవుతుంది. ఆ పాపని అతి కిరాతకంగా చంపి 5 రోజులు అవుతున్నా ఇంకా తెల న్యాయం. వైష్ణవి అనే పదం విన్న వాళ్ళకి గుండె తరుక్కుపోతుంది. ఆడపిల్లగా పుట్టాలంటేనే కాదు, ఆడపిల్లకి జన్మనివ్వాలన్నా సరే భయంగా ఉంటుంది ఈ రోజుల్లో. 19 సంవత్సరాల ఆడపిల్ల, పైగా 5 నెలల గర్భంతో ఉండి చంపద్దు అని కాళ్ళు పట్టుకున్న వదలని క్రూడికి ముప్పూటల తిండి పెట్టి మేపుతున్నారు. నిందితుడే తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. సాక్ష్యాలుగా పొడిచిన కత్తి, వేసుకున్న షర్టు, పోస్ట్మార్టం రిపోర్టు, ఇంకా అతతో మాట్లాడిన ఆడియో ఉన్నా కూడా ఒక సైకోని శిక్షించడానికి ఇన్ని రోజులు సమయం తీసుకుంటున్న చట్టం. ఇది పోలీసులను ఉద్దేశించి అనడం కాదు, మన సిస్టమే అలా ఉంది అని చెప్తున్నాను. వాళ్ళ బిడ్డ పోయిన బాధని ఆ తల్లిదండ్రులకి ఎలాగో తీర్చలేం. కాకపోతే ఆ చంపిన హంతకుడికి శిక్ష వేయడం ద్వారా అయినా కనీసము వాళ్ళ బాధను కొంచెం తగ్గించగలము. ఆ పిల్ల ఆత్మకి శాంతిని చేకూర్చగలం. కట్టుకున్న పెళ్ళము కడుపుతో ఉందని కూడా చూడకుండా క్రూరంగా చంపిన క్రూడిని శిక్షించడానికి ఇన్ని రోజుల సమయం ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. వాడి చావు ఎంత భయంకరంగా ఉండాలంటే ఇంకెవరికైనా సరే ఆడపిల్ల మీద చెయ్యాలన్నా ఆడపిల్లల్ని ఏమన్నా చెయ్యాలన్నా వాడి చావు గుర్తుకొచ్చి వణికిపోయే విధంగా ఉండాలి. ఆ కుర్రుడికి శిక్ష పడి వైష్ణవ్ కుటుంబానికి న్యాయం జరగాలని ఆశిద్దాం.